వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ద్వాదశ రాశులలో భాగంగా మే 18వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం. మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో గురువు, అలాగే కర్కాటకంలో కుజుడు స్తంభించి ఉండడం. 18వ తారీఖు నుంచి రాహువు కుంభంలోను, కేతువు సింహంలోని సంచారం చేస్తుండడం. మీనరాశిలో శని శుక్రుల యొక్క సంచార ప్రభావం వెరసి చూసినట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక అద్భుతమైనటువంటి యోగము ఈ మే 18, 19, 20వ తారీఖులో నుంచి చూసుకుంటే రాహుకేతులు అనగా రాహుకేతుల మధ్య మొత్తము సప్తగ్రహాలు బంధింపబడి ఉండడం, కాల సర్పదోష ప్రభావము మే 18వ తారీఖు నుంచి ప్రభావం ప్రారంభమైంది. ఇక ఈ 18వ తారీఖు నుంచే గ్రహమాలిక యోగము 18, 19, 20వ తారీఖులో చూసుకుంటే గ్రహాలన్నీ వరుసగా ఒక రాశిలో ఒక మాలగా ఉండిపోయింది. 18వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మొత్తం గ్రహాలన్నీ ఒక్కొక్క రాశిలో ఉన్నాయి. అనగా సప్తగ్రహాలు మొత్తము 1, 2, 3, 4, 5, 6, 7, 8 రాశుల్లో మొత్తము నవగ్రహాలు 8 రాశుల్లో స్థిరపడి సంచార ప్రభావం అనేటువంటిది ఉంది. కాబట్టి గమనించగలరు. మే 18వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు మిథున రాశిలోకి ప్రవేశం చేశాడు 14వ తారీఖు నుంచి. సంపూర్ణంగా యోగాన్ని కలగజేసేటువంటి పరిస్థితి. ప్రతి పనులలో దైవానుగ్రహం కలుగుతుంది. అంటే దైవానుగ్రహం అంటే ఏమీ లేదండి, అదృష్టం. అంటే ప్రతి పని సజావుగా పూర్తిగా వెళ్ళగలుగుతుంది. ఇక రవి కూడాను వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత నిరుద్యోగస్తులకి, గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే కనుక ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదా ఉన్న ఉద్యోగంలోనే ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఈ యొక్క మాసంలో అధికంగా ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఇక బుధుడు కూడాను అనుకూలంగానే ఉన్నాడు. సంపూర్ణంగా మీ తెలివితేటలను ప్రదర్శించడం ద్వారా మీరు ఏదైతే ఆలోచన చేస్తారో అది అనుకున్నటువంటిది ఇంప్లిమెంట్ చేసేటువంటి స్థితి దాకా వెళ్ళడం, అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితిలో ఉంటారని చెప్పవచ్చు. కాకపోతే వచ్చిన చిక్కల్లా కూడా ప్రధానంగా ఈ అష్టమ కుజుడు మరియు అర్ధాష్టమ శని దోష ప్రభావం, ఈ 2 పాపగ్రహాల ప్రభావం వలన మిగతా గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ 2 గ్రహాల ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి పరిహారాల్లో భాగంగా ఈ 2 గ్రహాలు గనక చేసుకుంటూ ఉన్నట్లయితే 31వ తారీఖు వరకు మీరు తలపెట్టినటువంటి పనులలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే గృహానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ముందడుగు వేస్తారు. అంటే ఇల్లు తీసుకోవాలనే ఆలోచన, లేదా ప్లాట్ తీసుకోవాలని, లేదా వాహన కొనుగోలు, ఏదైనప్పటికీ కూడా స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా ఉండబోతుంది అని చెప్పవచ్చు. లేదు ఉన్నటువంటి ఇంటిని లేదా ఆ స్థిరాస్తుల్ని అమ్మకాలు జరుపుకోవాలంటే మీకు మంచి అవకాశంతో, మంచి రేటుతో వచ్చే అవకాశాలు ఈ మాసంలో గోచరం అవుతుంది. కాబట్టి ఏదేమైనా కానీ ప్రయత్నం చేసుకునే ఏదైనా కానీ మీరు వెసులుబాటు చూసుకొని ముందడుగు వేయండి, మంచి జరుగుతుంది. అయితే ప్రధానంగా అన్ని రాశుల వారికి ఈ 31వ తారీఖు వరకు కూడా కాలసర్పదోష ప్రభావం, ఈ రాహుకేతుల యొక్క ప్రభావము, రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు ఉండడం, కాబట్టి మంచి చెడు అనేటువంటిది ఒకే రకంగా ఉంటుంది. కాకపోతే గ్రహాలన్నీ కూడాను ఇప్పటి వరకు మనం యోగించే గ్రహాల గురించి తెలియచేసుకున్నాం, యోగించని గ్రహాల గురించి కూడా తెలుసుకున్నాం. ఈ అర్ధాష్టమ శని, అష్టమ కుజ ప్రభావంతో పాటు ఈ రాహుకేతులు కూడా మీకు ప్రధానంగా చూసుకుంటే ధనుస్సు రాశి వారికి రాహుకేతులు యోగిస్తారు. ఇది మాత్రం చెప్పవచ్చు. ఎందుకనంటే తృతీయ స్థానంలో రాహు, 9వ స్థానంలో కేతు దిగ్బలురై ఉన్నటువంటి కారణం చేత ఉన్నటువంటి 9 గ్రహాలలో ఈ శని కుజులు తప్ప మిగతావన్నీ కూడాను అనుకూలంగా ఉండబోతున్నాయి. శని ఎలాగో సంచారం చేస్తూ కొన్ని రోజుల్లో మంచి, కొన్ని రోజుల్లో చెడు, అది ఎలాగో ఉంటుంది. కాబట్టి ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి తలపెట్టినటువంటి పనులని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి.
గ్రహాలు మీకు సపోర్ట్ చేస్తాయి. విదేశీయానము, విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. విద్యార్థులు మంచి ఉన్నత శ్రేణితో పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీకు తప్పకుండా మంచి ఆశించినటువంటి ఫలితం కలుగుతుందని చెప్పవచ్చు. వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి తప్పకుండా వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉంటాయి. అయితే అష్టమ కుజుడు అర్ధాష్టమ శని ప్రభావం వలన వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, ఇంత మాత్రం మనం చెప్పవచ్చు. మిగతావన్నీ కూడాను అనుకూలంగా ఉన్నాయి. అయితే రోజువారీ దినచర్యలో భాగంగా 18వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ముందు వీక్షించే ప్రేక్షకులకి గమనిక. ఈ నెల 22వ తారీఖు హనుమత్ జయంతి సందర్భంగా ఈ శని మార్పు, రాహుకేతులు, గురు మార్పు పొందినటువంటి విధంగా 12 రాశుల వారికి కూడాను సామాన్యమైనటువంటి పరిస్థితి ఉంటుంది. రాహుకేతులు కూడాను కాలసర్పదోష ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది. అలాగే సరస్వతీ నదీ పుష్కరాల సందర్భంగా అమావాస్య రోజున 26వ తారీఖు రోజున పిండ ప్రదాన కార్యక్రమాలు జరిపించడం జరుగుతాయి, బ్రాహ్మణుని కర్తగా పెట్టి. అలాగే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే వాటిని పితృశాపాలు అని అంటారు. ఈ పితృశాపాల నివృత్తికి కర్ణాటకలో కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పితృశాప ప్రభావం వలన కుటుంబంలో ఏ శుభకార్యము జరగదు, అన్నీ కూడాను ఇబ్బందికరంగా మారుతాయి, అన్నీ నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు కూడా జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక 18, 19, 20వ తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీ వాక్కుని అదుపులో పెట్టుకుని ప్రయత్నం చేయండి. ఎందుకంటే కుటుంబ సభ్యులతో మీకు వాగ్వివాదాలు జరుగుతాయి. లౌక్యంతో వ్యవహరించండి. ధనము నష్టము ఎక్కువగా ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి, కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 21, 22వ తారీఖుల్లో ప్రధానంగా ఖర్చుకు మించిన ఆదాయం లభించడం, ఆనందకరంగా జీవిస్తారు, విందుల వినోదాల్లో పాల్గొంటారు. సోదర సోదరిమణుల యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. 23, 24వ తేదీల్లో ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గృహ మరమ్మతులు, వాహన మరమ్మతులకి ఎక్కువగా ఖర్చు అవుతాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, ప్రశాంతత లేకుండా ఉంటారని చెప్పవచ్చు. 25, 26వ తారీఖుల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎక్కువగా తల తిరగడం లాంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. ఇక ప్రధానంగా అన్ని ఆలోచనలకే పరిమితం అవుతాయి తప్ప ఏది కూడాను ముందుకు సాగదు. ఇక 27, 28, 29, 30వ తారీఖులో ఈ 4 రోజుల పాటు సమస్యలన్నీ కూడాను సాల్వ్ అవుతాయి. ముఖ్యంగా ఆదాయం అధికంగా ఉండడం వల్ల మీ ఖర్చులో మీ యొక్క సమస్యలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు, ఆనందంగా గడుపుతారు. దాంపత్య జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగిపోయి ఆనందకరంగా జీవిస్తారని చెప్పవచ్చు. 31వ తారీఖు రోజున మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి, ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఎక్కడైతే ఇంతకుముందు మీరు కోల్పోయినటువంటి గౌరవాన్ని, మర్యాదల్ని మళ్ళీ తిరిగి పొందగలుగుతారు. మీకు పెద్ద పీట వేస్తారు కుటుంబ సభ్యులు. మీ మాట చెల్లుబాటు అవుతుంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను సహాయ సహకారాలు చేయడం కోసం మీకు ఎప్పుడు కూడాను మీ వాళ్ళు ఎదురుగా ఉంటారు. కాబట్టి మీకు శ్రమ లేకుండానే మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో, వృత్తి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి ధనాదాయం చక్కగా ఉంటుంది. ఉద్యోగినులకైతే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగం కూడా లభిస్తుంది, అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. కాకపోతే ఇంట్లో కింది స్థాయి వాళ్ళు మీకు సహకరించకపోవడం వల్ల కొంత చికాకులు అనేటువంటివి ఉంటాయి. వాటిని లౌక్యంతో మీరు అధిగమించవచ్చు. వివాహం కాని అమ్మాయిలకి వివాహాలు అవుతాయి. ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కటి సత్సంతాన భాగ్యం లభించి తీరుతుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, కాలభైరవాష్టక పారాయణము, అలాగే అవకాశం కుదిరినప్పుడల్లా సుబ్రహ్మణ్య స్వామికి, ఈశ్వరుడికి అభిషేకం జరిపించుకోండి, సమస్యలు తీరుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అంటే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే హనుమత్ జయంతి సందర్భంగా జరిగే సర్వదోష నివారణ పూజల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. మరియు ఈ సరస్వతి పుష్కరాల సందర్భంగా పిండ ప్రదాన కార్యక్రమాలు మరియు అమావాస్య రోజున
కర్ణాటకలో పితృదోష నివారణ కార్యక్రమాలు కూడా జరిపించడం జరుగుతుందని చెప్పవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.